ఏమిటి? సాష్టాంగ నమస్కారం. శరీరంలో ఉన్నటువంటి 8 అంగాల్ని అంటే శరీరం మొత్తాన్ని ఆత్మగౌరవం చంపుకొని ఎదుటి వాడి మీద మూకరులు చేసేటువంటిది నమస్కారం. కానీ ప్రతి ఒక్క మనిషి ఆత్మగౌరవాన్ని పెంచేలా జ్ఞానాన్ని గౌరవించమని చెప్పింది జై భీమ్. కాబట్టి మిత్రులారా మనం పలకవలసింది ఏమిటి? జై భీమ్, జై భీమ్. మిత్రులారా దాదాపుగా 15 సంవత్సరాలు నేను విద్యార్థి ఉద్యోగంలో పనిచేశాను. ఇంతమంది మనుషుల్ని సమీకరించడం అంటే మామూలు విషయం కాదు. కేవలం 4 రోజుల్లో 100 మందితో 100 కిలోమీటర్లు నడిచి దాదాపుగా 29 గ్రామాలని కాలినడకలు నడిచి 29 గ్రామాల్లో అంబేద్కర్ జ్ఞాన విత్తనాలు నాటినటువంటి ఏసీఎఫ్ ఫౌండేషన్కు అలాగే స్థానిక అంబేద్కర్ సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు చేబీలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక కోర్టులో ఒక విచారణ జరుగుతూ ఉన్నది. జడ్జికు లాయర్కు మధ్యన ఒక వాగ్వివాదం నడుస్తూ ఉన్నది. ఆ రోజు ఆ కోర్టులో 20 మందికి ఉరి శిక్ష పడవలసి ఉన్నది. ఆ లాయర్ అడ్వకేట్ జడ్జితో వాదిస్తా ఉన్నాడు. అంతలో అడ్వకేట్ చేతికి ఒక చిట్టి వచ్చింది. ఆ చిట్టి చదవాడు ఇట్లా. ఆ అడ్వకేట్ చదివి మౌనంగా ఆ చిట్టి మళ్ళీ మడిచి జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ జడ్జితో తన 20 మంది ముద్దాయిలుగా పరిగణించినటువంటి 20 మంది కోసం వాదిస్తా ఉన్నాడు. వాదన కొనసాగుతూ ఉన్నది. మధ్యలో లంచ్ బ్రేక్ వచ్చింది. వెళ్ళారు, అడ్వకేట్ వెళ్ళాడు, జడ్జి వెళ్ళారు. అక్కడ స్టాఫ్ రూమ్లో వచ్చి తింటూ ఉన్నప్పుడు ఆ జడ్జి గారు అడ్వకేట్ని అడిగారు, అయ్యా ఇంతకుముందు మీకు చిట్టి వచ్చింది కదా, ఆ చిట్టి ఏమిటి అని. ఆ అడ్వకేట్ నవ్వుతూ సమాధానం చెప్పాడు, నా కొడుకు చనిపోయాడు. అయ్యా మీ కొడుకు చనిపోతే మీరు కోర్టు విడిచి వెళ్ళవచ్చు కదా, ఆ 20 మందికి శిక్ష పడితే మీకేంటి, పడకపోతే మీకేంటి అన్నాడు. నా కొడుకు ఎలాగైనా చనిపోయాడు, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా కొడుకు తిరిగి రాడు. కానీ అన్యాయంగా దుర్మార్గంగా ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కారణంగా 20 మందికి ఉరి శిక్ష పడితే అది నేను చేసిన ఇరవతం చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో అత్యంత దయనీయంగా కుల అణచివేత అనుభవించాడు. పెద్దయ్యాక విదేశాలకు వెళ్ళి చదువుకుని వచ్చిన తర్వాత కూడా జీవితంలో అన్ని కోల్పోయాడు. పిల్లల్ని కోల్పోయాడు, భార్యని కోల్పోయాడు, సమస్తం త్యాగం చేశాడు అంబేద్కర్. కానీ అంబేద్కర్ అని వాళ్ళు ఏమంటున్నాం? కేవలం అంబేద్కర్ను మనం దళితుల నాయకుడుగానే చూస్తున్నాం. మిత్రులారా, అంబేద్కర్ నిజంగా దళితుడా? అంబేద్కర్ అంటరాని వాడా? మిత్రులారా, దయచేసి భాషా రాజకీయాలను గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ అంటరాని వాడు కాదు. మిత్రులారా, మనం అందరం అంటరాని వాళ్ళం కాదు, అంటుకోని వాళ్ళం. మనం అంటరానిది అంటే ఏమిటి? కరెంటు తీగలను ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అది అంటరానిది. పేడని ముట్టుకుంటే వాసన వస్తుంది, అది అంటరానిది. కానీ ఒక దళితుని ముట్టుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. మిత్రులారా, మనం అంటరాని వాళ్ళం కాదు, మనం అంటుకోని వాళ్ళం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంతమంది అంబేద్కర్ను కేవలం ఒక మాలవాడిగా, ఓ దళితుడుగా, ఒక అంటరాని వాడిగా చూసినప్పటికీ అంబేద్కర్ ఇక్కడ కూడా తనను తాను అంటరాని వాడు అనుకోలేదు. ఈ దేశం మొత్తం అంబేద్కర్ను అంటరాని వాడిగా చూసిన గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవ్వడు తన అంటరాని వాడిగా చూసిన అంబేద్కర్ ఎక్కడా కూడా తనను తాను అంటరాని వాడు అనుకోలేదు. ఏం చేశాడు అంబేద్కర్? అనేక అవమానాల మధ్యన, అనేక అణచివేతల మధ్యన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం రాజ్యాంగం రాశాడు అంబేద్కర్. అయినా ఎవడైనా రాజ్యాంగ బలాలు అనుభవించే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అయినా గుర్తుంచుకున్నారా? అంబేద్కర్ని రానివాడే చేశాడు. అందుకే ఇవాళ మనం అంబేద్కర్ జ్ఞానసభ నిర్వహించుకుంటున్నాం. అంబేద్కర్ని ఎంటరాని వాడుగా చూస్తున్నటువంటి ఈ సమాజం నుంచి అంబేద్కర్ని విముక్తి చేయాలి. మిత్రులారా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏమని? అంబేద్కర్ మా విముక్తి ప్రదాత అని. కానీ మిత్రులారా, కాస్త నినాదాన్ని అటు ఇటుగా మార్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. అంబేద్కర్ మనల్ని విముక్తి చేయకంటే ముందు అంబేద్కర్నే మనం విముక్తి చేయాలి.
ఎట్లా ఎట్లా విముక్తి చేయాలి? అంబేద్కర్ మాలవాడనేటువంటి ఒక పంజరంలో వేశారు, దాని నుంచి అంబేద్కర్ విముక్తి చేయాలి. అంబేద్కర్ ఒక అంటరాని వాడిగా విముక్తి ఒక పంజరంలో వేశారు, దాని నుంచి అంబేద్కర్ విముక్తి చేయాలి. అంబేద్కర్ని ఎప్పుడైతే ఈ కులం గోడ మధ్యన ఈ బ్రాహ్మణి అగ్రవర్ణాలు ఎట్లయితే అంబేద్కర్ పంజరంలో ఖైదు చేశాయో దాని నుంచి అంబేద్కర్ విముక్తి చేయడమే ఇవాళ మన ఉందనే కర్తవ్యం. ఏమిటి? ఇవాళ అంబేద్కర్ చేయూత ఫౌండేషన్ అంబేద్కర్ జ్ఞాన సభ పెట్టింది. ఏమిటి అంబేద్కర్ జ్ఞానం అంటే? దేనికోసం అంబేద్కర్ జ్ఞానం? అంబేద్కర్ జ్ఞానం అంటే కులం, మతం, ప్రాంతం, వర్గం, లింగం ఒకడి మీద ఒకటి ఆధిపత్యం లేనటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం పరిడలేటువంటి ఒక వ్యవస్థ, ఒక సమాజం కావాలనుకున్నాడు అంబేద్కర్. అంబేద్కర్ జ్ఞానం దానికోసమే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంబేద్కర్ జ్ఞానం? అంబేద్కర్ జ్ఞానం మీరు చూస్తున్నారు. స్టేజ్ మీద ఒక పెద్ద ఫ్లెక్సీ ఉన్నది. బాగా పాలన మరిగిస్తే మీద మీగడ వస్తుంది. ఈ ఫ్లెక్సీ మీద మీగడ ఏమైనా చూడండి, బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ జ్ఞానం అంటే ఏమిటో కాదు, 3 మాటల్లో బోధించు, సమీకరించు, పోరాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు మాట ఈ అంబేద్కర్? అంబేద్కర్ మీ అందరికీ మీలో మెజార్టీలో తెలిసి ఉండవచ్చు కాక, అంబేద్కర్ కుల నిర్మూలన అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. కుల నిర్మూలన ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ 192 దేశాల్లో ఉన్నటువంటి కులం ఈ దేశంలో ఎట్లా పుట్టింది? ఈ దేశంలో కులం పోవాలంటే ఏమేం చేయాలి? మొత్తం రాస్తూ 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 వచ్చి అంబేద్కర్ చివరికి వచ్చేసరికి ఒక మాట స్పష్టంగా చెప్పాలి మిత్రులారా. అంబేద్కరిస్ట్ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బహుజనుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా. అంబేద్కర్ కుల నిర్మూలన అనేటువంటి గ్రంథంలో ఉన్న సారాంశం అదే. అంబేద్కర్ ఏమన్నాడు? కులం లేని సమాజం, మతం లేని సమాజం, అసమానత లేని సమాజం రావడాటువంటిది మన కళ, ఇది మన లక్ష్యం. కానీ లక్ష్యం కంటే చాలా ముఖ్యంగా లక్ష్య సాధన పద్ధతులు తెలుసుకోవాలి. అంటే ఏమిటి? మనం వెళ్ళవలసినటువంటి లక్ష్యం మనకు తెలుసు, కానీ ఎట్లా వెళ్ళాలో కూడా తెలవాలి. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు? బోధించు, సమీకరించు, పోరాడు. ఇదే కుల, మత, వర్గ ఎటువంటి అసమానత లేనటువంటి రాజ్యం రావడం కోసం, ఒక సమాజం ఏర్పాటు కావడం కోసం బోధించు, సమీకరించు, పోరాడేటువంటి ఈ 3 పద్ధతులే లక్ష్య సాధన పద్ధతులు చెప్పాడు అంబేద్కర్. మరి ఎవరికి బోధించాలి? ఎవరిని సమీకరించాలి? ఎవరి కోసం పోరాడాలి? ఇంతకుముందు లేకపోవచ్చు, కానీ గత 10-15 ఏళ్ళుగా, ఒక 20 ఏళ్ళుగా అంబేద్కర్ అంటే ఎవరు, అంబేద్కర్ మా కోసం ఏం చేశారని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలు అంటే ఎస్సీలు ఆలోచించి ఊరూరా ఈ దేశంలో మహాత్ముడుగా, నేనైతే పిలవను కానీ మహాత్ముడిగా పరిగణింపబడుతున్నటువంటి గాంధీజీ కంటే ఎక్కువగా కూడా ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి మిత్రులారా. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఆ ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టింది మాలోళ్ళు, మాదిగోళ్ళు గంతే. ఇదే సమస్య. ఎవరిని బోధించాలి? ఎవరిని సమీకరించాలి? ఎవరిని పోరాడమని చెప్పాలి? ఎవరి మీద పోరాడమని చెప్పాలి? ఈ దేశంలో అంబేద్కర్ అంటే కేవలం మాలల కోసమో, మాదిగల కోసమో, బంధువుల కోసమో, చిందల కోసమో పనిచేశాడా? అంత మాత్రమే అంబేద్కర్ అంటే. ఇంతకుముందు చెప్పాను నేను, అంబేద్కర్ ముక్తి చేయాలి మనం ముట్టమని చెప్పి. ఈ దేశంలో బీసీల కోసం అంబేద్కర్ ఏమీ చేయలేదా? ఎట్లొచ్చాయి బాబు మీకు రిజర్వేషన్లు? ఒక కుండలు చేసుకునేటువంటి వాడు, మట్టి విసిరేటువంటి వాడు, ఒక వడ్రంగి, ఒక చాకలి వాడు, సబ్బండ కులాలు ఎక్కడున్నారు మీరు ఈ వర్ణ వ్యవస్థలో? ఈ భారతదేశం మిమ్మల్ని గౌరవించిందా? ఒక చాకలి వాడిని కేవలం బట్టలవాడిగా మాత్రమే చూసింది. ఒక మంగళి వాడిని కేవలం కత్తెర క్షౌరం చేసేవాడిగానే మాత్రం చూసింది. మరి అంబేద్కర్ ఏం చూశాడు? నీ లోపల మంగళవాడిని చూడలేదు అంబేద్కర్, నీ లోపల ఒక చాకలివాడిని చూడలేదు అంబేద్కర్, నీ లోపల ఒక విద్యావంతుని చూశాడు. నాయన, జీవితాంతం మనం బండ మీదనే ఒక బట్ట ముక్కలా జీవితం గడపకూడదు. కత్తిరించబడినటువంటి వెంట్రుక ముక్కలాగా నీ జీవితం అయిపోతుంది. ఆయన మీరు చదువుకోండి, విద్యా ఉద్యోగాలు పొందని చెప్పి బీసీలకు ఆర్టికల్ 340 ప్రకారం రిజర్వేషన్ కల్పించింది అంబేద్కర్ కాదా? ఈ దేశంలో ఎక్కడ బీసీలు అంబేద్కర్ విగ్రహం పెట్టండి మీరు ఆలోచించండి. లేదా అంబేద్కర్ మీరు ఓన్ చేసుకోకపోతే దయచేసి మిత్రులు క్షమించండి. మిత్రులు ఎవరైనా బీసీ మిత్రులు ఉంటే, ఇక్కడ వచ్చిన బీసీ మిత్రులందరూ కూడా మా మిత్రులే, వాళ్ళందరూ అంబేద్కరిస్టులే. కానీ మిత్రులారా,
ఈ దేశంలో కుల వ్యవస్థ ఇంకా పకడ్బందీగా అమలు జరుగుతూ ఉన్నదంటే ఎవరి వల్ల తెలుసా? ప్లాన్ తయారు చేసి పంపిస్తున్న వాడు బ్రాహ్మణుడు, ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు బీసీ. ఇదొక విషాదం. ఈ మాట డాక్టర్ ఉదయ్ భాను ఏదో మెదడులోంచి ఊడిపడిన ఆలోచన కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలో దళితుల మీద దాడులు ఎవరు చేశారని చూస్తే అందరూ బీసీలే. కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, ప్యాపిలి, ఖైర్లాంజీ, ఎన్ని పేరైనా చెప్పండి. ఒక 100 పేర్లు చెప్పగలను నేను. అన్ని చోట్ల బీసీలే ఎస్సీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఒక బాధారిత్యం. ఈ దేశంలో మహిళల కోసం అంబేద్కర్ చేయలేదా? ఈ దేశంలో ఎవరైనా మహిళలు అంబేద్కర్ని గుర్తుంచుకున్నారా? మహిళలు కూడా కేవలం అంబేద్కర్ని ఒక అంటరాని వాడిగానే చూస్తున్నారు. మిత్రులారా, మనం చెప్పాలి ఈ విషయాన్ని మనం బోధించాలి. కూర్మపురాణం అనేటువంటి ఒక పురాణంలో ఆధునిక మనం అనేటువంటి ఒక వ్యాసం వాడు ఏం రాశాడు? స్త్రీ గురించి ఏం రాశాడు వాడు? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, సేనేషు రంభ. ఏం చెప్పాడు? పడుకునేటప్పుడు సుఖం ఇవ్వాలంట, కూర్చుంటే తిండి పెట్టాలంట, సలహాలు ఇవ్వాలంట. కానీ తాను ఎప్పుడు మనిషిగా బతకమని చెప్పలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ భావజాలం స్త్రీని ఎప్పుడు స్త్రీగా చూడలేదు. అంట్లుతో పీసుగా, అలుకు విడిసలో బట్టగా మాత్రమే చూసింది, ఒక బోకిమింకగా చూసింది, ఒక కల్లాపిగా చూసింది స్త్రీ ఈ దేశంలో. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రం స్త్రీ అంటే కేవలం వంటింటి కుండేలు కాదు, స్త్రీ అంటే ఒక అజేయమైన శక్తి అని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎక్కడి కొండ కోనలు, ఎక్కడి ఆదివాసీ జనాంగం, ఎక్కడి ద్రౌపది ముర్ము? చెప్పండి మిత్రులారా. ఒక ఆదివాసీ మహిళ, అవి ఏ రాజకీయ పార్టీలో కావచ్చు కాక, ఒక ద్రౌపది ముర్ము వచ్చి రాష్ట్రపతి కాగలిగిందంటే ఎవడు పెట్టిన భిక్ష? ఒక చాయ్ వాలా నేను చాయ్ వాలా అంటాడే, ఒక బీసీ, ఒక చాయ్ వాలా ఈ దేశాన్ని ప్రధానమంత్రి కావాలంటే ఎవడు పెట్టిన భిక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ రాష్ట్రానికి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఎవడు పెట్టిన భిక్ష? అందరూ మర్చిపోయారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఉన్న బీసీలైనా, మైనార్టీలైనా, ఎస్టీలైనా వీళ్ళందరూ మర్చిపోవడం కారణం ఏమిటి మిత్రులారా అంటే అది వాళ్ళ తప్పు కాదు. అది వాళ్ళ తప్పు కానే కాదు. ఆ బీసీల తప్పు కాదు, ఆ మహిళల తప్పు కాదు, ఆ ఎస్టీల తప్పు కాదు. కారణం ఏమిటి? అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు మిత్రులారా. అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటిది నిచ్చెన మెట్ల కుల సమాజం అని చెప్పాడు. ఎందుకు నిచ్చెననే పోలికగా తీసుకున్నాడు ఈ కుల సమాజానికి? అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు. అంబేద్కర్ ఒక కర్రనో, ఒక బండినో, ఇంకో వస్తువునో అంబేద్కర్ పోలికగా తీసుకోలేదు. చాలా స్పష్టంగా నిచ్చెన మెట్ల కుల సమాజం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట అంబేద్కర్? ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు చాతుర్వర్ణ కుల వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ కులాలు పైనుంచి కిందికి నిలువుగా నిర్మాణం చేయబడ్డాయని చెప్పాడు అంబేద్కర్. బ్రాహ్మణుడు కంటే వైశ్యుడి కింద ఉండాలి, వైశ్యుడి కంటే క్షత్రియుడి కింద ఉండాలి, క్షత్రియుడి కంటే శూద్రుడి కింద ఉండాలి, శూద్రుడి కంటే అతిశూద్రుడి కింద ఉండాలి. ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. దీన్ని పకడ్బందీగా తయారు చేశాడు మనం అనేటువంటి ఒక దుర్మార్గుడు చరిత్రలో. ఈ దేశంలో ఎందుకు ఇంకా బీసీలు, ఎస్సీలని మనుషులుగా చూడడం లేదు? ఈ దేశంలో ఇంకా అగ్రవర్ణాల వాళ్ళు బీసీని మనుషులుగా చూడడం లేదు. దీనికి కారణం ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. దీనికో తత్వం ఉంటుంది, దీనికో ఫిలాసఫీ ఉంటుంది. ఏమిటా ఫిలాసఫీ అంటే, ఒక బీసీ అనుకుంటాడంట, ఈ రెడ్డోడు, ఈ బాబునోడు జరువు ఏంది, వీళ్ళు నా మీద డామినేషన్ చేస్తాడు, వినాధిపతి నా మీద ఏందిరా అని ఒక బీసీ అనుకుంటాడట. మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఈ మాదిగ లంచా కొడుకులు ఏందిరా అంటే ఏమిటి? ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ప్రతి కులము తన పైనటువంటి కులాన్ని, నీ ఆధిపత్యం నా మీద ఏమిటి అని చెప్పి ప్రశ్న చేస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో తన కింది కులం పట్ల మాత్రం అదే కుల వ్యవస్థ చూపిస్తూ ఉంటుంది. దానికో సౌకర్యం ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజానీకానికి కింద ఉన్నటువంటి వాళ్ళని అణచివేయడంలోనూ, హింసించడంలోనూ, వివక్ష చూపించడంలోనూ ఒక మృగప్రాయమైనటువంటి ఒక కోరిక ఉంటుంది. సంతోషపడతారే మాది కూడా ఆ చెబుతారా వాళ్ళకి ఒక అహం సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సిస్టమ్ అంతా బాక్సులుగా అగ్రవర్ణాలు, వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు అంటే ఈ మొత్తం అన్ని బాక్సుల్లో ఫిక్స్ అయిపోయారు మిత్రులారా. అంటే ఈ దేశంలో ఆంగ్లేయులు భారతదేశంలోకి వచ్చిన తర్వాతనే
విభజించు పాలించు అనే సూత్రం వచ్చిందని చెప్తారు మిత్రులారా. కానీ అది శుద్ధ తప్పు. ఈ దేశంలో మన ధర్మం రాయబడినప్పుడే విభజించు పాలించు అనేటువంటి సూత్రం వచ్చింది. ఎస్సీల్ని, బీసీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని కలవకుండా ఒక అసంఘటిత శక్తిగా ఎవరికి వాడే పంకినట్టుగా ఈ దేశంలో మన ధర్మం ఏర్పాటైంది మిత్రులారా. దయచేసి ఈ బోధించు, సమీకరించు, పోరాడేటువంటి బాధ్యతను ఎవరు స్వీకరించాలి? ఇవాళ అంబేద్కర్ జ్ఞాన సభకు వేలాదిగా తరలి వచ్చిన మీరందరూ కూడా మన బీసీ మిత్రులకి అంబేద్కర్ వాళ్ళకి ఏం చేశాడో చెప్పాలి. అంబేద్కర్ ఈ దేశంలో బీసీల కోసం ఏం చెప్పాలి, మహిళల కోసం ఏం చేశాడో చెప్పాలి. ఈ దేశంలో చూడండి, ఒక 100 రూపాయలు కింద పడితేనే మనం 10 సార్లు ఆలోచిస్తాం ఇక్కడ పడిపోయిందని చెప్పి. కానీ ఈ దేశంలో కేవలం బీసీల కోసం, కేవలం మహిళల కోసం హిందూ కోడ్ బిల్లును ముందుకు తీసుకుపోవడం కోసం అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవిని గడ్డిపోతలకు వదిలిపెట్టి పడేశాడు అంబేద్కర్. ఈ విషయాన్ని చెప్పాలి మనం బీసీ సోదరులకు. అంబేద్కర్ జీవితం ఎంత విశాలమైందో మొట్టమొదట మిత్రులారా మనం కూడా అధ్యయనం చేయాలి. ఒక సమస్య నేను ముందుస్తాను, వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక కింద ఉన్న వాళ్ళు ఆలోచించాలి. కింది వర్ణాల వాళ్ళు ఎక్కువ కూడా హైలీ ఎమోషనల్ మోర్ దెన్ ప్రాక్టికల్. అగ్రవర్ణ వాళ్ళు ఎప్పుడు వ్యూహకర్తలుగా ఉంటారు, మనం ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఒక అద్భుతమైన పాట పాడిన అనుకోండి, చెప్పట్లు కొట్టి హీరికి అంతేస్తాం. కానీ ఒక ఆధిపత్య భావజానికి చెందినవాడు ఈ పాట ఎవరు రాశాడు, ఇట్లా ఎందుకు రాశాడు, ఈ పాటకు ఎంతమంది స్పందిస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాడు ఎప్పుడు వ్యూహకర్త. మనం ఇప్పటి నుంచి ఎమోషనల్ ఫీలింగ్స్ని కాస్త పక్కన పెట్టి వ్యూహకర్తలు కావాలి. ఈ దేశంలో కులం ఎట్లా అమలవుతూ ఉన్నది, అంబేద్కర్ కులం గురించి ఏం చెప్పాడు, కులం ఎట్లా ఉంటుందని చెప్పాడు, కులం పోవాలని చెప్పడంలో ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, మనం విస్తృతంగా అధ్యయనం చేయాలి. కేవలం వాట్సాప్లో వచ్చేటువంటి మెసేజ్ల్లో, యూట్యూబ్లో వచ్చే మెసేజ్లో మాత్రమే చదువుకొని విని జ్ఞానవంతులం కాలం మిత్రులారా. దయచేసి అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చదవాలి. అప్పుడే మనం అంబేద్కరిస్టులం కాగలుగుతాం మిత్రులారా. అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం చదివిన తర్వాత ఎట్లా తయారవుతాం మనం? అంబేద్కర్కు తన జీవితంలో కుటుంబాన్ని కోల్పోయినా, అనేక పదవులు కోల్పోయినా, సమస్తాన్ని కోల్పోయినా, మన కోసం నిఖార్సైనటువంటి నూతన మానవుడిగా, నూతన ప్రజాస్వామికవాదిగా ఎట్లా నిలబడ్డాడు మిత్రులారా అంటే, తెలుగులో ఒక కవి ఉన్నాడు, ఆ మాట ఇప్పుడు నేను ముగిస్తాను. తెలుగులో ఒక విప్లవ కవి ఉన్నాడు, ఆయన పేరు చెరబండరాజు. ఆయన కమ్యూనిస్టు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా కవిత్వం రాస్తున్న రోజుల్లో ఒక విలేకరి చెరబండరాజును అడిగాడట, అయ్యా నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం గురించి కవిత్వం రాస్తున్నావు కదా నాయన, ఒకవేళ ప్రభుత్వం నిన్ను చంపేస్తే నువ్వేం చేస్తావు అని ఒక విలేకరి చెరబండరాజు అడిగాడట. అప్పుడు చెరబండరాజు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా చంపేస్తే చంపేయండి, నన్ను ముక్కలుగా నరికి సముద్రంలో పడేసినా సరే నన్ను తిన్న చేపలు కూడా కమ్యూనిస్టులుగా మారుతాయని చెప్పడం చెరబండరాజు. కులం పోవాలంటే, కుల నిర్మాణ ఉద్యమం జరగాలంటే మనమందరం కంకణబద్ధులమై ఉండాలి. ఈ దేశంలో కుల నిర్మూలన ఉద్యమం కోసం పోరాడుతూ చాలామంది ప్రాణత్యాగం చేస్తారు. చాలా కఠినమైనటువంటి తోవ ఇది. ఈ తోవలో మనమందరం కలిసికట్టుగా సాగాలి. మాట్లాడితే నోట్లోంచి గాలి బయటికి వెళితే మలినమైపోతుందని చెప్పి మూతికి ముంత కట్టిన దశ నుంచి ఈ నేల మీద నడిస్తే మన అడుగులు పడి ఈ నేలంతా అపవిత్రం అయిపోతుందని చెప్పి ముడ్డికి చీపురు కట్టి నడిపించిన గతం నుంచి ఇవాళ ఇంతమందిని ఒక బహిరంగ సభ పెట్టుకొని గొంతు దించుకొని మాట్లాడుతున్నామంటే ఆ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. మా షాన్ రంజన్ రాజేష్ గారు మా ఆకాశం చిల్లులు పోయేటట్టు గద్దిస్తున్నాడంటే అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. ఈ దేశంలో ప్రతి పౌరులు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాడంటే, తమ భావాన్ని వ్యక్తం చేయగలుగుతున్నాడంటే అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. అయ్యా ఓ బీసీ, అమ్మ ఓ స్త్రీ, ఓ ఎస్టీ, ఓ దళితురా, ఓ రెడ్డి, ఓ బ్రాహ్మణ, ఈ దేశంలో మీ అందరికంటే, మిమ్మల్ని ఈ ప్రపంచంలో అందరికంటే మొట్టమొదట గౌరవించిన వాడు
ఒక మనిషి, ఒక విలువ, ఒక ఓటు అని చెప్పి మీ అందరికీ ఓటు కల్పించినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఇప్పటికైనా మిత్రులారా, అంబేద్కర్ను కేవలం ఒక మాలవాడిగానో ఒక అంటరాని వాడిగానో చూడడం మానేసి ఒక విశ్వజనీయమైనటువంటి ప్రజానాయకునిగా చూడాలని చెప్పి దళితేతరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సభకు నన్ను ఆహ్వానించి నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పంచుకోవడానికి అవకాశం కలిగించినటువంటి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.